నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. ఈవేళ అన్నమయ్య జిల్లా రాజంపేటలో సీఎం చంద్రబాబు పర్యటిస్తారు. ఈ మేరకు ఏర్పాట్లను కలెక్టర్, ఎస్పీ అన్ని ఏర్పాట్లు చేశారు. కొత్త బోయినపల్లిలో వృద్ధాప్య పింఛన్ పంపిణీ చేసి లబ్ధిదారుల ఇళ్లను సీఎం పరిశీలిస్తారు. హెలిప్యాడ్, సభాస్థల్ని కలెక్టర్ శ్రీధర్ పరిశీలించారు. సీఎం వెంట రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు, జిల్లా డివిజన్ అధికారులు పాల్గొంటారు. అనంతరం తాళ్లపాక ప్రజా వేదికలో పాల్గొని స్పీచ్ ఇవ్వనున్నారు సీఎం. ఈవేళ అన్నమయ్య జిల్లా రాజంపేటలో సీఎం చంద్రబాబు పర్యటిస్తారు. ఈ మేరకు ఏర్పాట్లను కలెక్టర్, ఎస్పీ అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. ఇక కొత్త బోయినపల్లిలో వృద్ధాప్య పింఛన్ పంపిణీ చేసి లబ్ధిదారుల ఇళ్లను సీఎం పరిశీలించున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా కడప ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సీఎం చంద్రబాబు నాయుడు అన్నమయ్య జిల్లా పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గానికి సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత రానున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా రాజంపేట నియోజకవర్గానికి సీఎం చంద్రబాబు రానున్నారు. రాజంపేట మండలం బోయినపల్లి గ్రామంలో లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పలువురికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కూడా అందజేయనున్నారు. అనంతరం కూడా ఇదే గ్రామంలో కూడా ధోబీ గార్డెన్ సందర్శిస్తారు. అక్కడ ఉన్నటువంటి రజకులతో మాట్లాడి వారి సమస్యలు వినడం జరుగుతుంది. అదేవిధంగా వారికి కొన్ని ప్రయోజనాలు కూడా ప్రకటిస్తారనేటువంటివి కూడా తెలుస్తూ ఉంటుంది. ఇప్పటికే కలెక్టర్ చెరుకూరి శ్రీధరు, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కూడా అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. భారీ భద్రత మధ్య కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలతో జరగకుండా పూర్తి ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. అయితే మరి అక్కడే ఏర్పాటు చేసినటువంటి ప్రజా వేదిక కూడా సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. ఆ ప్రజా వేదికలో P4 కింద ఎవరైతే ఉన్నారో వారి కొన్ని లబ్ధిదారులను అడాప్ట్ చేసుకోవడము, కొంతమంది పారిశ్రామికవేత్తలను వారు కూడా ముందుకు రావడం జరుగుతుంది. ఆ ప్రజా వేదికకు సంబంధించి రాష్ట్రం సంబంధించినటువంటి ప్రయోజనాలు, అదేవిధంగా రాజంపేట నియోజకవర్గం సంబంధించి ఇప్పటికే ఆ నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్య ఉంది ఉన్నటువంటి ప్రాంతము. అక్కడ నిరుద్యోగ సమస్య ఉన్నటువంటి ప్రాంతం అనేటువంటి ప్రాంతంలో గల్ఫ్ దేశాలకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా 3.5 గంటల తర్వాత కూడా సీఎం చంద్రబాబు నాయుడు రాజంపేట నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇటీవల జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికల్లో కొన్ని సంవత్సరాల తర్వాత ఒంటిమిట జెడ్పీటీసీని టీడీపీ కైవసం చేసుకోండి. కైవసం చేసుకున్నటువంటి నేపథ్యంలో రాజంపేటలో జరిగేటువంటి కార్యకర్తల సమావేశంలో కూడా ఆ కార్యకర్తలకు ఒక భరోసా సీఎం చంద్రబాబు నాయుడు ఇస్తారనేటువంటి ఒక విధానం అయితే కనపడుతున్నటువంటి. ఇప్పటికే రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి జగన్మోహన్ రాజు బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఈరోజు సాయంకాలం వరకు సీఎం చంద్రబాబు రాజంపేట నియోజకవర్గంలో బిజీ గడపనున్నారు. సాయంకాలం 5:30 తర్వాత తిరిగి మరి ఆయన బయలుదేరనున్నారు. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రాజు. తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన కాళేశ్వరం ఎత్తిపోత